హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము లైనింగ్ బ్లౌజు ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దామండి. ఇంతకు ముందు వీడియోలో ఈ బ్లౌజ్ ఒక కటింగ్ కూడా పెట్టాను. ఆ వీడియో చూసి ఈ వీడియో చూసారంటే మీకు కటింగు స్టిచ్చింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలాగే మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా బ్లౌజ్ ఉండాలి అంటే ఈ విధంగా గమ్ పెట్టి లైనింగ్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలండి. దానికోసము ఈ విధంగా 2 ఇంచులు వెడల్పుతో క్లాత్ అయితే తీసేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 3 పీసులు అయితే తీసుకొని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా జాయింట్ చేసుకున్నాక ఈ ఖర్చులు ఏమన్నా ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసేయండి. తర్వాత ఒకవైపు ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ పట్టీ అయితే రెడీ చేసుకోవాలి. చూడండి, వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పీస్ని మనం బ్యాక్ పార్ట్ పైన ఇలా పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ పైకి ఉందండి. పైకి ఇలా పెట్టేసుకొని ఈ పీస్ యొక్క ఖర్చులు పైకి కనబడేటట్టుగా ఇలా పెట్టేసుకొని మనం 1/2 ఇంచు ఖర్చు వదిలాము అంటే 1/2 ఇంచు మార్జిన్తో ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. తర్వాత ఈ పీస్ని ఇటువైపుగా తిప్పేసుకొని ఇలా రబ్ చేసేసుకోవాలి. గోర్లతో ఇలా రబ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత లైనింగ్ పైన కుట్టుపడాలండి. చూడండి, ఈ లైనింగ్ చివర కుట్టు వేసుకుంటూ రావాలి. మెయిన్ క్లాత్ మీద పడకూడదన్నమాట. ఇలా కుట్టు వేసేసాక మళ్ళీ ఇటువైపుగా తిప్పేసుకొని పెద్ద కుట్టు పెట్టేసుకోండి. పెద్ద కుట్టు పెట్టేసుకొని మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట. ఎందుకు అంటే ఈ లూజ్ కుట్టు వేస్తాం కదా, హెమ్మింగ్ చేశాక మళ్ళీ లూజ్ కుట్టు అనేది విప్పదీసేయొచ్చండి. సో హెమ్మింగ్ మంచిగా రావాలి అంటే ఇలా కుట్టు వేసుకొని ఇచ్చేయాలన్నమాట. తర్వాత మనకి వెనకాల డాట్స్ కోసము ఈ విధంగా సమానంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇటువైపుగా 2 ఇంచులు క్లాత్ విడిచిపెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ సెంటర్లో ఒక పాయింట్ వస్తుందండి. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనకి ఈ సైడ్ డాట్స్ అనేవి పట్టుకోవాలి. వెనకాల డాట్స్ పడతాం కదా, అవి ఈ విధంగా పట్టేసుకోవాలన్నమాట. ఈ డాట్స్ ఒక పొడవు వచ్చేసి మనకి కొంచెం హైట్గా ఉన్నారు, లావుగా ఉన్నారంటే 4 ఇంచెస్ వరకు పట్టుకోవాలండి. ఇక్కడైతే నేను నార్మల్గా ఉంటారు కాబట్టి 3.5 ఇంచు ఇలా పట్టేసుకున్నాను. సో ఓకేనా, బ్యాక్ పార్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ మార్కింగ్స్ ఇలా వేసున్నాం కదా. ఇప్పుడు మనకి ముడతలు లేకుండా అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ అతుక్కోకుండా ఉంటుందండి. కొన్నిసార్లు అలా అవ్వకూడదు, రెండు ఒకేలాగా స్టిచ్చింగ్లో రావాలి మనకి అనుకుంటే ఇలాగా మధ్యలో స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా కలిపేసుకొని ఇలా మధ్యలో స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇలా డాట్స్ అయితే పట్టేసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ మనం మార్కింగ్ వేస్తున్నాం కదా, అదే మెజర్మెంట్తో ఇలా పట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా మెయిన్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ రెండో డాట్స్కి కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా, అదే మార్కింగ్ దగ్గరకు వచ్చేలాగా ఈ మూడో డాట్స్ కూడా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నామంటే మీకు మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు కూడా అతుక్కొని ఉంటుందండి. కొంచెం పల్చగా ఉండే క్లాత్లు అయితే ఏమవుతుందంటే మనం బ్లౌజ్ అయితే నీట్గానే కుట్టేసి ఇస్తాము. కస్టమర్ వేసుకున్నాక లైనింగ్ అనేది ఒంటికి అత్తినట్టుగా ఉంటుంది, మెయిన్ క్లాత్ వచ్చేసి పైకి లేచినట్టుగా ఉండిపోతుంది అనమాట. సో అలా ఉండకూడదంటే ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోండి. తర్వాత మనం మార్కింగ్ వేసే విధంగా ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో మీకు ఎక్కడ కూడా ముడతలు లేకుండా చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే కుదురుతుందండి. సో ఈ టిప్ అయితే మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనము స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ తీసుకోండి. క్రాస్ బెల్ట్ క్లాత్ని అయితే ఇలా తీసేసుకోండి. మెయిన్ క్లాత్ ఒకటి తీసుకున్నాము, అలాగే లైనింగ్ క్లాత్, తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రాగా లైనింగ్ క్లాత్ ఒకటి తీసుకోవాలి. ఇలాగా 3 పీసులు అయితే తీసుకోవాలి. ఫస్ట్ వేస్ట్ క్లాత్ కింద పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ అంటే ఇలా పెట్టేసుకోవాలి. మెయిన్ క్లాత్ తర్వాత పెట్టుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూడండి మీరు బాగా. దీనిపైన వచ్చేసి మనం మెయిన్గా కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ సేమ్ అదేలాగా వేస్ట్ క్లాత్ ఇలా పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ దీనిపైన వేసినప్పుడు ఎలా వేయాలి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి.
ఇది వచ్చేసి మనకి ఇలా వేయకూడదండి, మనకి ఎదురెదురుగా ఇలా రావాలన్నమాట. ఇక్కడ చిట్కాలు వేస్తున్నాం చూసారా, ఈ రెండు కూడా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మీరు స్టిచ్ చేసుకున్నారంటే మీకు ఎటువైపు కూడా అంటే కుట్టినప్పుడు మారిపోకుండా ఉంటుందన్నమాట. సో కొత్త వారు కుట్టినప్పుడు ఏం చేస్తారంటే రెండు ఒకే వైపుకి కుట్టేస్తారు. అలా కాకూడదు అంటే ఫస్టే మీరు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత రివర్స్ తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ పైనే కుట్టొచ్చేటట్టుగా ఇలా కుట్టుకోవాలి. ఓకేనా, ఇటువైపుగా తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ని ఇలా రబ్ చేసేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. ఇలా చివరి దాకా కుట్టేసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఈ కినారి కుట్టు వేసుకోండి. ఒక పాదమంతా గ్యాప్తో కుట్టు వేసేసుకొని మనకి క్రాస్ బెల్ట్ ఎలా అయితే ఉందో అలా చుట్టూ కూడా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేస్తే మనకి క్రాస్ బెల్ట్లు నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి. చూడండి, ఇలా మనము ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకున్నాక ఇలా రెడీ అయిపోతుంది అనమాట మనకి. తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ మనం రెడీ చేసుకున్నాం కదా, దాని వైపుగా ఇలా ఎదురెదురుగా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఇలా మెయిన్ క్లాత్ తీసేసుకొని ఈ క్రాస్ బెల్ట్కి ఇక్కడ కొంచెం ఇలా క్రాస్గా పెట్టుకోవాలండి ఈ చివర్లో, అందుకే మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా కొంచెం క్రాస్గా పెట్టేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్స్ ఫోల్డింగ్ చేసినప్పుడు మనకి ఈ సైడ్ జాయింట్ వైపుకే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఓకేనా అండి, అర్థమైందా? చూడండి, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలాగ పెట్టేసుకొని ఇలా సమానంగా చూసేసుకొని ఇటువైపు నుంచి కుడతాం కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్ డాట్స్ ఉన్నాయి కదా కుట్టింది, ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డ్ వేయాలి కదా. ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ వైపు ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కాకుండా సైడ్ జాయింట్ వైపు ఫోల్డింగ్ వేసుకోవాలి. ఓకేనండి, సో ఇలా కుట్టుకున్నాం కదా. ఇలా కుట్టేశాక ఈ రెండు కూడా సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలండి. సో కరెక్ట్గా రాలేదు అంటే ఏది ఎక్కువైతే వస్తుందో అక్కడ ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఓకేనా, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఈ సైడ్ జాయింట్లు కూడా మనం చెక్ చేసుకోవాలి. సైడు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక సైడు, బ్యాక్ పార్ట్లో ఒక సైడు, ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్లోనే ఒక పావించి అంత క్లాత్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనము మళ్ళీ అది సైజ్ చేసుకొని సైడ్ జాయింట్ వేసుకోవాలి. సైడ్ జాయింట్ వేసినప్పుడు ఇప్పుడైతే ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి ఎక్కడ కూడా ఎక్కువ పట్టకూడదండి, ఇదే కుట్టు పైన కుట్టు అయితే వేసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ మీకు ఎక్కువ వచ్చిందంటే మీకు ఈ రెండో కుట్టు వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా పట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రంట్లు మనకి కరెక్ట్గా రావాలి అంటే ఈ సైడ్లు చూసారా, ఇక్కడ కొంచెం క్రాస్గా ఒక పావించి అంత క్లాత్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి నీట్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఇలా పీస్ అయితే తీసేసుకోండి. ఒక 2.5 ఇంచు వెడల్పు ఉండాలండి. ఇది వచ్చేసి కాజా పట్టీ వేయడం కోసము ఇలా ఒక పీస్ తీసేసుకోండి. ఇది కాజా పట్టీకి అనమాట. కాజా పట్టీకి ఒక 2.5 ఇంచు వెడల్పు అయితే ఉండాలి క్లాత్. పొడవు అయితే ఈ ఉక్స్ పట్టీ కాజా పట్టీకి సరిపోయినంత పొడవు అయితే తీసుకోవాలి. తర్వాత ఇలా కుట్టు వేసేసాక ఒక ఫోల్డింగు, తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసుకోండి. ఇలా 2 ఫోల్డింగ్ వేసేసుకొని ఈ కినారి కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కింద వైపున ఈ పీసు లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. మళ్ళీ మధ్యలో ఒక పాదం ఇంచు వెడల్పుతో ఇలా కుట్టు వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు రెండోది ఉక్స్ పట్టీ కోసము 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్లాత్ అయితే తీసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఈ 1.5 ఇంచు క్లాత్ని ఇలా రెండుగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా పైనుంచి కుట్టు వేసుకోవాలి. అంటే కొంతమందికి రైట్ సైడు ఉక్సులు ఉంటాయండి, కొంతమందికి లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట. అది ఒక్కొక్కరు బ్లౌజు ఎలా ఉంటుందో అలానే మనం కుట్టేసి ఇవ్వాలి. ఇలా కుట్టు వేశాక మళ్ళీ రివర్స్ ఇలా తిప్పేసుకొని లోపల నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూడండి మీరు, మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా చివర కుట్టు అయితే వేసుకోవాలి. ఓకేనా, చూడండి స్ట్రైట్గా వచ్చిందనమాట. మనకి ఎక్కడ కూడా వంకరలు రావన్నమాట ఇలాగ వేసుకుంటే. తర్వాత రెండు సమానంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఫ్రంట్ పార్టు ఇలా ఎదురెదురుగా పెట్టేసుకొని షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఓకేనండి, చూడండి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు ఇలా రైట్ సైడ్ రెండు కూడా ఎదురెదురుగా పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్ అయితే 1/2 ఇంచు మనము ఖర్చు విడిచిపెట్టుకున్నాం కదా, అదే ఖర్చుతో షోల్డర్ అయితే జాయింట్ వేసుకోవాలి. తర్వాత పైపింగ్ అయితే వేస్తానండి. ఈ పైపింగు హ్యాండ్స్కి అలాగే
మెడకి వేయాలి. ఇక్కడైతే పైపింగ్ వేయడము చూపించట్లేదండి, మన వీడియోస్ చాలానే ఉన్నాయి పైపింగ్ వీడియోస్, కావాలంటే చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఇలా రైట్ సైడ్కి వచ్చేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఈ చిట్కా వచ్చేసి ఫ్రంట్ వైపుకి రావాలన్నమాట. అక్కడ మనము చిట్కా వేసాం కదండి, అది వచ్చేసి లోతు తీసామని గుర్తు కోసము చిట్కా అయితే వేసున్నాం కదా, అది మనకి ఫ్రంట్ సైడ్ వైపు రావాలన్నమాట. తర్వాత షోల్డర్ మధ్యలో నుంచి ఇలా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్నాం కదా, మళ్ళీ ఇటు రివర్స్ తిప్పేసుకొని దానిపైనే ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇలా మధ్యలోకి వచ్చేసాక ఇటువైపున మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మీరు కుట్టినప్పుడు కూడా మీరు 1/2 ఇంచు మార్జిన్తో కుట్టుకుంటూ రావాలండి. ఒకటే లెవెల్లో కుట్టారంటే మీకు ఇక్కడ చంకల కింద ముడతలు అనేవి రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. మళ్ళీ ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి, 2 కుట్లు అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా హ్యాండ్ అయితే జాయింట్ చేసుకోవాలి. సో ఒకవైపు ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, అదేలాగా రెండో వైపు కూడా జాయింట్ అయితే చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచులు కదా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ని ఇలాగా ఫోల్డింగ్ వేసుకోండి, మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ని. ఇప్పుడు ఈ 31 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి మనకి 7/3 ఇంచులు వస్తుందండి. అదే 7/3 ఇంచుల్ని ఇలా టేప్తో చూసేసుకొని ఇలా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో, ఓకేనా. తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసేసుకోండి, ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని అదే 7/3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్కింగ్ అయితే ఇలా వేసేసుకోండి, ఓకేనా. ఇలా ఇంకొక వైపు కూడా ఫ్రంట్ పార్ట్లో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక సైడ్ జాయింట్ అయితే మనం చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ని ఇలాగ సమానంగా పెట్టేసుకోండి. ఇలా సమానంగా పెట్టేసుకున్నాక మనకి కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ని ఇలా చెక్ చేసేసుకోవాలి. కొలత బ్లౌజ్ యొక్క హ్యాండ్ లూజు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ రబ్ చేసేసుకోండి. ఇలా రబ్ చేసేసుకున్నాం కదా, మీరు ఇలా నేరుగా మనకి ఖర్చు కనిపిస్తుంది, మార్కింగ్ అయితే కనిపిస్తుందండి. చంక దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసున్నాం కదా, డైరెక్ట్గా కుట్టేయవచ్చు. లేదు అంటే ఒకసారి మళ్ళీ మీరు టేప్తో ఇలా చెక్ చేసుకోవచ్చు. మనకి చంక లూజ్ వచ్చేసి 7/3 ఇంచులే రావాలన్నమాట. సో అదే 7/3 ఇంచులు చూడండి మనకి ఖర్చు దగ్గరికి వచ్చిందనమాట. సో ఆ మార్కింగ్ దగ్గర మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఆల్రెడీ కింద వైపు ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో మార్కింగ్ వేసున్నాం కదా, 2 మార్కింగ్లు ఇలా ఒకే చోటుకి ఇలా పెట్టేసుకొని ఇలా మీరు స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా చివర కుట్టు వేసేసుకొని రబ్ చేసేసుకొని మళ్ళీ పక్కన ఒక 2-3 కుట్లు అనేది ఇలా వేసుకోవాలి. నేనైతే 3 కుట్లు దగ్గరగా వేసుకుంటాను. 4వ కుట్టు వచ్చేసరికి 1 ఇంచు గ్యాప్తో వేసేసి తర్వాత సైజుగా కట్ చేసుకోవాలి. మీరు ఓవర్లాక్ వేసే పని ఉంటే ఓవర్లాక్ అయితే వేసుకోవచ్చు. సో ఈ విధంగా 4వ కుట్టు కూడా వేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేయండి. సో రెండో వైపును కూడా ఇదే విధంగా కుట్టు అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ ఒక కటింగ్ వీడియో పెట్టాను, ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో కూడా చూశారు కదా. సో ఇలా సింపుల్గా బ్లౌజ్ని అయితే కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.